హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ వరల్డ్. ఈ సమ్మర్కి మన పిల్లలకి బయట నుంచి ఐస్ క్రీమ్స్ కాకుండా ఇంట్లోనే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేద్దామా. మీకు నచ్చిన ఏవైనా ఫ్రూట్స్ని వాష్ చేసి తీసుకోండి. ఇలా మిక్సర్లో కొంచెం తేనె అండ్ కొంచెం పాలు, మరీ ఎక్కువ పాలు పోయకండి. ఆల్రెడీ జ్యూస్ కాబట్టి వాటర్ ఎక్కువ ఉంటుంది. కాస్త చిక్కగా ఉంటేనే ఐస్ క్రీమ్ తినడానికి బాగుంటుంది. ఇలా స్ట్రెయినర్ సహాయంతో అయితే స్ట్రెయిన్ చేసేసుకోండి. నేను ఇక్కడ గ్రేప్స్, మ్యాంగో ఆరెంజ్ తీసుకున్నాను. అన్నీ కూడా కొంచెం పాలు కొంచెం తేనె వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు అలాగే చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే గ్రైండ్ చేస్తామో ఆబ్వియస్గా కొంచెం స్వీట్నెస్ తగ్గుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఇక్కడ కాస్త హనీ యూస్ చేస్తున్నాం అంతే. అండ్ ఈ సిలికాన్ మౌల్డ్ వచ్చేసి నాకు అమెజాన్లో దొరికింది. చాలా తక్కువ ప్రైస్కే దొరికింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలా మౌల్డ్ మొత్తం కూడా మనం చేసిన జ్యూసెస్తో నింపేయండి. ఖచ్చితంగా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచాల్సిందే. ఒక 3-4 అవర్స్ ఉంచేస్తే సరిపోతుంది అనుకోకండి. ఓవర్ నైట్ ఉంచితేనే మనకు మంచి ఐస్ క్రీమ్ టెక్స్చర్ వస్తుంది అండ్ బాగుంటుంది. తినడానికైతే చాలా బాగుంది. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేదు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. అండ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరు చేయాలి సబ్స్క్రైబ్.